ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल। स्वस्तिक एजुकेशनल द्वारा 6th क्लास ఏపీ హిందీ కంటెంట్ సెకండ్ లాంగ్వేజ్ మీకోసం ఇకాయ్ 1లోనే ఉన్నాం నాన్న. సన్నద్ధత కార్యలో దోహేకి వచ్చామన్నమాట. ఓకేనా. కబీర్ దాస్, ఇక్కడ దోహేలో కబీర్ దాస్ యొక్క దోహ ఒకటి ఇచ్చారు, తులసిదాస్ సంబంధించిన ఒక దోహ ఇచ్చారు. వీళ్ళిద్దరు కూడా మంచి జ్ఞానవంతులు. ఓకేనా. మనకి చాలా విషయాల్ని అందజేశారు. హిందీ సాహిత్యంలో వీళ్ళ యొక్క గొప్ప విషయాలు మనం నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. గొప్ప పండితులు అన్నమాట వీళ్ళు. ఇంకా వీళ్ళ గురించి డీప్గా మనం నెక్స్ట్ క్లాసెస్లో విందాం. ప్రస్తుతానికి ఇప్పుడు మనము దోహా దోహే మంచి వాక్యాలు అనమాట, నీతి వాక్యాలు అంటాం కదా, అలా కబీర్ దాస్ గురించి చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక దోహా చూడండి. నేను ఇవి షార్ట్లో పెడతాను, ఎలా పాడాలి ఎలా ఇచ్చేయాలన్నది. ప్రస్తుతానికి చూడండి. సాధు ఐసా చాహియే జైసా సూప్ సుభాయ్, సార్ సార్ కో గహీ రహే తోథా దే ఉడాయా. ఇక్కడ ఏమంటున్నాడు, సాధు అంటే సాధువు అన్నమాట. సాధువు అంటే మంచివాడు. మనం ప్రస్తుతానికి చెప్పుకోవాలంటే సేజ్ అంటాం కదా, సెయింట్ అంటాం కదా, మంచివాడు సాధు అంటే మంచి చెడుల యొక్క జ్ఞానాన్ని మనకు అందజేసేవాడు సాధు అన్నమాట. ఓకేనా. ఐసా, ఇక్కడ ఐసా అంటే ఈ విధంగా అని, ఐసా ఈ విధంగా, చాహే ఉండాలి అన్నమాట. ఎలా ఉండాలి, సాధు అనేవాడు ఎలా ఉండాలి అన్నది ఇక్కడ చెప్తున్నారు. జైసా సూప్ సుభాయ్, సూప్ అంటే జల్లెడనమాట. ఏ విధంగా ఉండాలి అంటే సూప్ అంటే జల్లెడనమాట. చాట్ అంటాం కదా, అదనమాట. సుభాయ్ చాట, సుభాయం అంటే నేచర్ అనమాట. ఎలాంటి నేచర్ కలవాడై ఉండాలి అంటే సాధు అనేవాడు కానీ ఇక్కడ ఎలాంటి నేచర్ కలవాడై ఉంటాడు, ఎలాంటి నేచర్ కలవాడై ఉంటాడు అంటే చాట వలె ఉంటాడు. చాట ఏం చేస్తుంది, మనం ఏదన్నా చాటలో వేసి ఇచ్చేసినప్పుడు, వరి కానీ ఏదైనా చేసుకున్నప్పుడు చెత్తంతా కింద పడిపోతుంది, మంచినంతా మనకి ఇస్తుంది అనమాట. సాధువు కూడా మనకి మంచిని అందచేస్తాడు. సాధువు ఒక్కటే కాదు, మన మిత్రులైనా, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అయినా ఎలాంటి వాళ్ళని మనం పెట్టుకోవాలి, సాధువు లాంటి వాడిని, సజ్జనుని, మంచివాడిని పెట్టుకోవాలి. వాడు మనకేం చేస్తాడు, అతను ఏం చేస్తాడు అంటే మనకి మంచిని చేస్తాడు. మనం ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కానీ, ఎలా ఉన్నా కానీ అతని సాంగత్యంలో ఉన్నప్పుడు మనం మంచి చేయాలి అనిపిస్తుంది అనమాట. కాబట్టి మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నమాట. ఓకేనా. సారు సారుకు గహీ రహే తోతా దేయి ఉడాయ్. ఓకేనా. సార్ అంటే మామూలుగా అయితే సారము, ఎసెన్స్ అంటాం కదా, అదనమాట. ఎసెన్స్ అనమాట సారము అనేసి. తోత అంటే వర్త్లెస్, అంటే మనకి వేస్ట్ అనేసి అనుకోవచ్చు. సార్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ వడ్లు అనుకుందాం. వడ్లు అన్నది సారం. ఇక్కడ వడ్లు తీసుకుంటే వడ్లపైన ఉన్న చెత్త కానీ, దాంట్లో ఉన్న కానీ రాళ్ళు రప్పలు కానీ తోత అంటే వేస్టేజ్ కిందకి తీసుకుందాం. కాబట్టి ఏం చేస్తుంది, అది చాట మనకి ఇచ్చేసినప్పుడు మంచిది మనకి ఇచ్చేసి చెత్తదంతా ఉడాయి అంటే ఎగరేసేస్తుంది అనమాట. అంటే చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి సాధువు కూడా ఈ విధంగా ఉంటాడు అని. దీని భావార్థం హిందీలో ఒకసారి బాగా వినండి. कबीर दास जी कहते हैं कि हम अपने जीवन में ऐसे सज्जन की आवश्यकता होती है. మన జీవితంలో ఇలాంటి సజ్జనుడు అంటే మంచివాడి యొక్క ఆవశ్యకత మనకు ఉంటుంది. जिसका स्वभाव, అతని యొక్క స్వభావం అనాజ్ కో సాఫ్ కర్నే వాలే సూప్ జైసా హో. అనాజ్ అంటే ధాన్యాన్ని క్లీన్ చేసే ఒక చాట వలె ఉండాలి అంట. जिस प्रकार ఏ విధంగా అయితే सूप अनाज को साफ करते हुए दानों को अलग रख देता है. ఏ విధంగా అయితే చాట అనాజ్లో ఉన్న ధాన్యాన్ని చెత్తని సపరేట్ చేస్తుందో, ఠీక్ ఉసీ ప్రకార్ అదేవిధంగా సజ్జన్ పురుష్ అంటే మనతో ఉన్న మంచి వాళ్ళు హమారే సాత్ హోతే హే, తో మనతో ఉన్నారంటే హమారే సద్గుణం కో తరాష్తే హుయే హమే సార్థక్ బనా దేగా. మన దగ్గర ఉన్న మంచి గుణాలని, సద్గుణాలని బయటికి చూపిస్తూ వ్యక్తపరుస్తుందో, ఇది ఇలా చేయి, అది అలా చేయి, ఇదో నీలో ఇది మంచి క్వాలిటీ ఉంది, ఇది నీలో గుడ్ క్వాలిటీ ఉంది అని చెప్తూ మన జీవితాన్ని, మనల్ని ఒక మంచి మార్గం వైపు, మన జీవితాన్ని ఒక మంచి రూట్ వైపు నడిపించడానికి ట్రై చేస్తారు, హెల్ప్ చేస్తారనమాట. తదా హమారే అవగుణం కో
అనాజ్ కే కచరేకి భాంతి సమాప్తి కర్ దేగా. మన యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా, బ్యాడ్ థింగ్స్ ఏమైనా ఉన్నా అది ఈ ఈ చాట్ ఏం చేస్తుంది, అనాజ చెత్తలాగా బయటికి తీసేస్తారనమాట. సో ఓవరాల్గా మనం ఇక్కడ సాధు అంటే సాధు ఇలా ఉండాలి అన్నది చెప్తున్నారు. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ మన ఫ్రెండ్స్ కానీ, మన సర్కిల్లో ఉన్న వాళ్ళు కానీ, మనం ఎవరైనా సరే, మనం ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కానీ, మనం ఎవరితోనైనా ఉన్నప్పుడు మంచి వాళ్ళతో ఉండాలి. ఆ మంచి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తూ మనలో ఉన్న మంచి క్వాలిటీస్ని మనకు గుర్తు చేస్తూ, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్తూ మనం గైడ్ చేస్తూ మనలో ఉన్న అవగుణాల్ని దూరం చేస్తారు అన్నమాట. ఇది ఇక్కడ నేర్చుకోవాల్సింది. సో ఎప్పుడైనా మంచి వాళ్ళతో స్నేహం చేయాలి, చెడ్డ వాళ్ళతో స్నేహం చేయకూడదు. ఒకవేళ చెడ్డవాడు మీ చుట్టుపక్కల ఉంటే వాడిని మంచివాడు చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? వానికి మంచి చెప్పండి, ఇలా ఉండాలి అలా ఉండాలని నేర్పించండి. కానీ అతని రూట్లో, చెడ్డ రూట్లో మీరు వెళ్ళొద్దండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ అందరూ ఒకేలాగా ఉండరు కదా. సో అందరూ అన్ని రకాలుగా ఉంటారు. సో మనం ఫస్ట్ మంచి వాళ్ళతో ఉంటూ, మంచిని నేర్చుకుంటూ, మనలో ఉన్న మంచి లక్షణాన్ని మనం డెవలప్ చేసుకుంటూ, మన క్వాలిఫికేషన్ని మనం ఇచ్చేసుకుంటూ, మన హ్యాండ్ రైటింగ్ని, మన చదువుని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ, మనలో ఎవరన్నా ఒక బాగలేని అబ్బాయి అంటే చెడ్డవాడు అంటే నీచుడు నికృష్టుడు అని కాదు. సో అబ్బాయి చదవకుండా ఉన్నా, లేకపోతే అబ్బాయి చదువు మీద ధ్యాస పెట్టకపోయినా, అబ్బాయికి కాన్సన్ట్రేషన్ తిరిగేటట్టు మీరు హెల్ప్ చేస్తూ ఉంటే అందరూ మంచి వాళ్ళే కదా అయిపోతారు. కాబట్టి ఇది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన నీతి అన్నమాట. నెక్స్ట్ చూద్దామా? నెక్స్ట్ దోహా, తులసీదాస్ అన్నమాట. ఈయన తులసి మీఠే వచనతే, తులసి మీఠే వచనతే సుఖ ఉపజత చహు ఓర్ వసీకరన్ ఏక మంత్ర హై పరిహరు వచన కఠోర్. तुलसी मीठे वचनते सुख उपजत चहु ओर వసీకరన్ ఏక మంత్ర హై పరిహరి వచన్ కఠోర్. తులసీదాస్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీఠే వచంతే, మీఠే అంటే తీయనైనా అనేసి అని అర్థం అనమాట. అంటే మీఠా అంటే స్వీట్ అని అర్థం. మీఠా అంటే స్వీట్ అంటే మన మాటలు స్వీట్గా ఉండాలని కాదు, మన మాటలు కఠినంగా ఉండకుండా సున్నితంగా ఉండాలి. ఎవరైనా మన మాటలు వినేటప్పుడు వాళ్ళు మన మాటలు వినేటట్టుగా ఉండాలి. కానీ అబ్బా వీటి మాటలు ఎంత కఠినంగా ఉన్నాయనైనా అన్నట్టుగా ఉండకూడదు అనమాట. ఇక్కడ స్వీట్ అంటే అది అర్థం అనమాట. మీఠే అంటే అర్థం అనమాట. వచన్ అంటే మనం మాట్లాడే వర్డ్స్, మనం మాట్లాడే మాటలు అనమాట. వచన్ అంటే మనం మాట్లాడే మాటలు అనమాట. తులసిదాస్ ఏం చెప్తున్నాడు? మీఠే అంటే మన మాటలు తీయగా. సుఖ ఉపజతు చహూర్, సుఖ్ అంటే సుఖము అనమాట. అంటే శాంతి, పీస్ని కల్పిస్తాయి అనేసి, అంటే జాయ్ఫుల్గా ఉంటాయి, బాగుంటాయి. ఉపజత్ అంటే ఉపజాన అంటే ఏమన్నా అంటామంటే ప్రొడ్యూస్ అంటే క్రియేట్ చేయడం, అంటే చెప్పడం అనమాట. చహు ఊర్ నాలుగు వైపులా కూడా, నాలుగు దిక్కుల్లో కూడా బాగుంటుంది అనేసి. అంటే మన మాటలు, మన తీయనైన సున్నితమైన మాటలు విన్నప్పుడు నాలుగు వైపులా ఉన్న వాళ్ళు సుఖాన్ని అనుభవిస్తారు, మనశ్శాంతిని అనుభవిస్తారు, మంచిగా అనుకుంటారు, మంచిగా ఉంటుంది అనమాట. ఎవరితో అయినా మనం మాట్లాడేటప్పుడు కఠినంగా మాట్లాడకుండా మనం ఎలా మాట్లాడాలి? సున్నితంగా మాట్లాడాలన్నమాట. వసీకరణ ఏక మంత్ర, ఇది ఒక వసీకరణ. వసీకరణ అన్న వసీకరణ ఒకటే అని. వసీకరణము అంటే ఒక మనిషిని మంత్రముగ్ధులు చేసుకోవడం అనమాట. వసీకరణం అంటే నిమ్మకాయలు పెట్టేసి, ఎండుమిరపకాయలు పెట్టేసి ధూమ్ ధామ్ ధీమ్ ధామ్ అని చేయడం కాదనమాట. వసీకరణం అంటే మన మాటలతో మన మాటలు వినేటట్టుగా చేసుకోవడం అనమాట. ఓకేనా? మనం మాట్లాడుతుంటే వినేటట్టుగా ఉండాలి తప్ప తల పట్టుకొని ఎప్పుడెప్పుడు ఆఫ్ చేస్తారా అని ఉండకూడదు. అలా వసీకరణంలాగా మనం మంత్రముగ్ధులు చేసుకోవాలన్నమాట. మన మాటలు వినేటట్టుగా చేసుకోవాలన్నమాట. పరిహరు వచన్ కఠోర్, అది ఎప్పుడు జరుగుతుంది? మనం కఠినమైన మాట్లాడకుండా ఉన్నప్పుడు. పరిహరణ అంటే మీ పరిహరణ అంటే వదిలేయడం అనమాట, లెఫ్ట్. వచన్ అంటే మాటలు అనుకున్నాం, వర్డ్స్ అనుకున్నాం కదా. కఠోరమైన హార్ష్ అంటే హార్ష్గా మాట్లాడడం. కఠిన అంటే ఇక్కడ గట్టిగా అని అర్థం కాదు. కఠిన అంటే హార్ష్గా మాట్లాడకుండా, కఠినంగా మాట్లాడకుండా మనం ఎప్పుడైతే వాటిని వదిలేస్తామో మన మాటలకి మంత్రముగ్ధులై ఉంటారు అని. సో ఓవరాల్గా తులసీదాస్ చెప్పేది ఏమంటే, మనం ఒకరితో మాట్లాడేటప్పుడు సున్నితంగా మాట్లాడాలి, కఠినంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడినప్పుడు మన మాటల వల్ల వాళ్ళు మంత్రముగ్ధులై మన మాటలు వింటారు, మనం చెప్పేది వింటారు.
ఫస్ట్ విన్నప్పుడే కదా మనకు కమ్యూనికేట్ అవ్వగలుగుతాం వేరే వాళ్ళతో. మనం ఏం చెప్పాలనుకున్నది వాళ్ళు విన్నప్పుడే మనం ఏదన్నా చేయగలుగుతాం అనమాట. మన మాటలే విన్నప్పుడు మనం ఏం చెప్పినా, ఎంత చెప్పినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి తులసీదాస్ ఏమంటున్నాడు, మంచిగా మాట్లాడండి, దీనివల్ల చుట్టుపక్కల కూడా సుఖం ఇస్తుంది, అందరినీ బాగా ఉంచుతుంది అంటున్నాడు. హిందీలో చూడండి, तुलसीदास जी कहते हैं कि तुलसीदास ఏమంటున్నాడంటే మీఠే వచనం సబ్ ఓర్ సుఖ ఫైలాతే హే. మధురమైన మాటలు అంటే సున్నితమైన మాటలు ఎలా ఉంటాయి, సబ్ ఓర్ అన్ని వైపులా సుఖ్ ఫైలాతే హే అంటే సుఖాన్ని ఇస్తాయి, అంటే శాంతిని ఇస్తాయి, ఆహ్లాదకరంగా ఉంచుతుంది ఆ ప్రదేశాన్ని అని అర్థం అనమాట. కిసీ కో భీ వశ్ మే కర్నే కా యహ్ ఏక్ మంత్ర హోతా హై. ఎవరినైనా వశం చేసుకోవడానికి ఒక మంత్రం లాంటిది. వశం చేసుకోవడం అంటే మన మాటలు వినేటట్లు చేసుకోవడము అని అర్థం అన్నమాట. ఇస్లియే మానవ్ కఠోర్ వచన్ చోడ్కర్ మీఠా బోల్నే కా ప్రయాస్ కరే. అందుకోసం మానవ్ అంటే మనుషులు అంటే మనము కఠోర వచనాలు మాట్లాడడం మానేసి, కఠోర వచన్ చోడ్కర్, కఠోర అంటే కఠినమైన మాటలు, చెడ్డ మాటలు, బూతు మాటలు వదిలేసి, చోడ్కర్ మీఠా బోల్నే కా ప్రయాస్ కరే, సున్నితంగా మాట్లాడడము నేర్చుకోవాలి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఇస్తానా. సో ఇవి తులసీదాస్ అనమాట. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా. మళ్ళీ ఇంకో వీడియో